అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన జలాధార ప్రాజెక్టు నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తక్కువ ఖర్చుతో నీటి సంరక్షణలో అద్భుత ఫలితాలు సాధించిన ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ ప్రాజెక్టు విజయవంతంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ ప్రతినిధి మునయ్య అందిస్తారు. అన్నమయ్య జిల్లాలో జలాధార ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఈ కోవలోనే వాననీటిని ఒడిసి పట్టుకొని ఏ విధంగా పంటలకు సమృద్ధిగా చెరువులకు కానీ ఎండిపోయిన చెరువులు కానీ ఏ విధంగా మళ్లించాలనే కాన్సెప్ట్తో జిల్లా కలెక్టర్ చేసినటువంటి కృషి ఎంతో అద్భుత ఫలితాలను ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిశాంత్ కుమార్కు ప్రశంసలు జల్లు కురిపించారు. అయితే జలధార ప్రాజెక్టులో అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నిశాంత్ కుమార్ గారిని పొగడతలతో ముంచారు. అయితే పడినటువంటి వాన నీటిని సమృద్ధిగా ఎలా సంరక్షించుకోవాలి అనే కాన్సెప్ట్తో నియమించినటువంటి ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఒక నోడల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోవలోనే మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఒక నోడల్ అధికారిగా ఉన్నటువంటి నిశాంత్ కుమార్ భూగర్భ జలాలను ఏ విధంగా సమృద్ధి పరచాలి, చెరువులకు ఎండిపోయిన చెరువులకు కానీ కుంటలకు కానీ ఏ విధంగా నీటిని అందించాలనే క్రమంలోనే ప్రయత్నం జరుగుతున్నది. నీటి సంరక్షణ నిమిత్తం దేశం మొత్తం అన్నమయ్య జిల్లా వైపు చూస్తోందనడంలో అతిశక్తి లేదు. ఈ జలధార ప్రాజెక్టు వలన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా అన్నమయ్య జిల్లా వైపు చూస్తుండడంలో ఎంతో గమనార్హంగా ఉంది. కెమెరామెన్ చారీతో మునయ్య,